ఈ రఘునందన్ అనే ఒక సన్నాసి రాజకీయ నాయకుడు ఉంటాడు. ఇప్పుడు మెదక్ ఎంపీగా గెలుపొందింది మొన్న. ఈ సన్నాసోడు నిన్న ప్రెస్ మీట్ లో ఒక చిల్లర మాట మాట్లాడాడు. ఏం మాట్లాడినా అంటే కేటీఆర్ గారి ఫామ్ హౌస్ మీద మరి గతంలో డ్రోన్ ఎగిరేస్తే కేసులు ఎట్లా పెట్టిండ్రు, కేటీఆర్ గారి ఫామ్ హౌస్ కానే కానప్పటికీ కేసులు ఆయన ఎట్లా పెట్టిండ్రు అంటాడు. అంటే అద్దెకు ఉంటున్న ఇల్లు మీద ఎవరైనా డ్రోన్ ఎగిరేసినా లేకపోతే ఆ ఇంట్లో దొంగతనం చేసినా గానీ ఆ ఓనర్ కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయాలా లేకపోతే ఫాస్ట్ గా పోయి ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ చేయాలని నాకు అర్థమవుతుంది. కానీ లాయర్ చదువుకున్నావు నువ్వు ఒక ప్లీడర్ వి, ఒక అడ్వకేట్ వి, గాంత తెలివి లేకపోతే ఎట్లా నాకు అర్థం కాదు. రాజకీయాల్లో ఉన్నావు, గతంలో ఎమ్మెల్యే చేస్తున్నావు, ఇప్పుడు ఎంపీ చేస్తున్నావు. ఒక లీజ్ తీసుకున్నటువంటి టెనెంట్ కి కూడా ఓనర్ కు ఉన్నన్ని రైట్స్ ఉంటాయన్న సంగతి నీకు ఆ మాత్రం నీ బుర్ర తక్కువ మెదడులో యాదికి రాలేదని. ఒక దిక్కు రైతు రుణమాఫీ సక్రమంగా జరగలేదు, ఇంకో దిక్కు పార్టీ అధిష్టానం తీసుకొచ్చి సభ పెడితే పబ్లిసిటీ వస్తుందని చెప్పేసి భావించిన రేవంత్ రెడ్డి మూతి మీద 2 వార్తలు పెట్టి రాహుల్ గాంధీ సోనియా గాంధీ మేము రాము అంటున్నారు. 2-3 సార్లు ఆ సభ వాయిదా పడ్డది ఎందుకో. ఇక ఇంకో దిక్కు ఏంటంటే దీన్ని ప్రజల్లోకి అత్యంత బలంగా తీసుకెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దాడులు చేయడం అనేది మనం చూస్తా ఉన్నాం. నిన్న ప్రతి మండల కేంద్రంలో నిరసన చేయాలి రుణమాఫీ పట్ల అని చెప్పి కేటీఆర్ గారు పిలుపునిస్తే ఆ నిరసన చేస్తున్నటువంటి నిరసనకారుల మీద దాడులు, బాంబులు కూడా వేసిరంట కొన్ని ప్రదేశాల్లో. మరి ఆ పెట్రోల్ బాంబులు ఉంటాయి కదా, అవి రాళ్ళు ఇసురుడు, కట్టెలతో కొట్టుడు. ఇది గడిచినటువంటి 10 ఏళ్లలో చాలా సామరస్యకంగా ఉన్నటువంటి తెలంగాణలో ఈ ఫ్యాక్షన్ రాజకీయం మొదలుపెట్టి రేవంత్ రెడ్డి. ఆయనకు ఫ్యాక్షన్ చరిత్ర ఉంది. ఆయన గతంలోనే టీవీ ఛానల్ చెప్పింది మా తాత మా నాయన మేమందరం పోలీస్ పార్టీ వాళ్ళము, అందరు నరుక్కుంటా చంపుకుంటా బతికిన వాళ్ళం మేమంతా అని చెప్పినటువంటి ఆ బ్లడ్ లోనే ఉంటది కదా ఫ్యాక్షనిజము. రెండో విషయానికి వస్తే నిన్న 2 మహిళా జర్నలిస్టులు, ఇంకొక జర్నలిస్ట్, వీళ్ళు ముగ్గురు కూడా విజయారెడ్డి గారు, సరిత, శంకర్, వీళ్ళు ముగ్గురు కూడా సీఎం గారి సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సీఎం అనుచరులు, కొందరు బూటకపు గుండాలు, రౌడీలు, వీళ్ళు ఈ ముగ్గురు జర్నలిస్టులని దాడి చేసిండ్రు. వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళ సెల్ ఫోన్లు గుంజుకొని వీళ్ళని ఆ ఫ్యాక్షన్ సినిమాలలో, గతంలో రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలలో ఎట్లుంటే కత్తులు పట్టుకొని కార్లలో చేజ్ చేసుకుంటుంటే ఇస్తుండ్రా, ఒక గసంటికి చేజ్ చేసుకుంటే వీళ్ళని ఉడికిచ్చిర్రు. జర్నలిస్టుల మీద దాడి అనేది చాలా దారుణం. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా జర్నలిస్టుల మీద దాడి చేయొద్దు. మీకు నిజంగా దమ్ముంటే రాజకీయ నాయకులకి ఆ జర్నలిస్టులని ఎదుర్కోండి, ప్రజాస్వామ్యం ఎదుర్కోండి. వాళ్ళు ఏమైనా తప్పుడు వార్తలు రాస్తే వాళ్ళ మీద కేసులు బనాయించండి, వాళ్ళ మీద చట్టపరమైనటువంటి మీరు చర్యలు తీసుకోండి. అంతే తప్ప ఈ దాడులు ఏంది, సన్నాసి దాడులు? కొంచెం బుద్ధి లేదా మీకు? అర్థమైతలేదా? నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, నీ సొంత గ్రామంలో నువ్వు ఎట్లుండాలంటే నిజంగా నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి సొంత గ్రామానికి ఆ రుణమాఫీ మొత్తం కంప్లీట్ చేసుకొని నిజంగా ఎవరు జర్నలిస్టులు వచ్చినా గానీ వాళ్ళతోనే చెప్పాలి మా సొంత గ్రామంలో ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయిందని. అది చేయాల్సింది పోయి జర్నలిస్టుల మీద దాడులేంద్రా సన్నాసి, ఏ ప్రాసెదవా? ఇంకేం బుద్ధి రాదా ఇక నీకు? నాకు అర్థం కాదు. గదే ఫ్యాక్షన్ గుండా రాజకీయాలు చేస్తున్నా ఎన్నేళ్ళు చేస్తావు ఇట్లా? ఇలా నువ్వు చేస్తున్నావు, రేపు ఇంకో పార్టీ వస్తే వాళ్ళు చేదన్న గ్యారంటీ ఏముంది నీ మీద? ఫ్యాక్షనిజం అంతమొందించాలి అని చెప్పేసి మాట్లాడాలి కానీ ఇదే ఫ్యాక్షన్ తోని రాజకీయాలలో ప్రత్యర్థుల మీద రాళ్ల దాడులు, పెట్రోల్ బాంబుల దాడులు, లేకపోతే జర్నలిస్టుల మీద దాడులు, లేకపోతే నాలాగా ప్రశ్నించడం వాళ్ళ మీద దాడులు, మా తల్లిదండ్రుల మీద దాడులు ఇండియాలో ఇవేనా మీరు చేసే రాజకీయాలు? ప్రజలకి ఏమైనా ఉపయోగపడే రాజకీయాలు ఇవి? బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి. బుద్ధి తెచ్చుకొని ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి పనులను బంద్ పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టు. రైతు రుణమాఫీ అయిపోతే బిడ్డ నేను లాగులో తొండలు జోడించి నేను ఉరికించుకుంటే రైతులే కొడతారు. అప్పుడైనా బుద్ధి వస్తుందో లేదో చూడాలి.